జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలో కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. సహ యజ్ఞా ప్రదా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వద్దం ఏషవో ఇష్టకామదుకో. కల్పాది యందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి, మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు. ఈ యజ్ఞములు మీకు కామధేను వలె కోరికలెల్లా తీర్చని పలికెను. ప్రతి ఒక్కరూ కూడా మనం యజ్ఞం చేస్తాం. యజ్ఞం చేసేటప్పుడు దేవతలు సంతోషిస్తారు. సంతోషించిన తర్వాత మనకు తాలూకా కోరికల్లో వారు తీర్చుతారు. యజ్ఞం అంటే తపస్సు చేయడం కూడా ఒక యజ్ఞమే, స్వాధ్యాయం ఒక యజ్ఞము, ఒక మంచి కర్మ చేయడం కూడా ఒక యజ్ఞమే, పూజ అది కూడా ఒక యజ్ఞమే. ఈ యజ్ఞముల ద్వారా దేవతలు సంతోషిస్తారు. ఆ సంతోషంతో మనము ఏ కోరికతో మన కర్మ చేస్తామో ఆ కోరికలు ఆ దేవతలు తీర్చుతారని స్వామి చెప్తున్నారు. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్యదా. ఈ యజ్ఞము ద్వారా మీరు దేవతను తృప్తిపరచుడు, మరియు ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహింతురు. నిస్వార్థ భావముతో మీరు పరస్పరము సంతృప్తి పరచుకొనుచు పరమ శ్రేయస్సును పొందగలరు అని పలికెను. కృష్ణ పరమాత్ముడు యజ్ఞం ద్వారా మాత్రమే మనం కోరికలు తీర్చుకోవచ్చు. మన యజ్ఞం చేయడం వల్ల దేవతలు సంతోషిస్తారు. ఆ సంతోషముతో మనకి ఏదైతే మన కోరికతో మనం కర్మ చేస్తామో, యజ్ఞము చేస్తామో, అది కూడా మనకి ఆ కోరిక మనకి భగవంతుడు యజ్ఞము దేవతల ద్వారా ఏ దేవతను మనం పూజిస్తామో ఆ దేవత ద్వారా మాత్రమే ఆ పరమాత్మ మనకి కోరికలు తీర్చుతారు. మనకు ఒక్కొక్కరికి ఒక మనసును బట్టి, ఒక్కొక్క గుణాన్ని బట్టి ఒక దేవతలు మనము పూజిస్తాం. కొంతమంది అంటే యక్షరక్షాంశులు పూజిస్తారు, కొంతమంది దేవతలు పూజిస్తారు, కొంతమంది అమ్మవారిని పూజిస్తారు, కొంతమంది దుర్గాదేవిని పూజిస్తారు, కొంతమంది అయ్యప్ప స్వామిని పూజిస్తారు. ఆ విధంగా రకరకాలుగా ఒక మనస్తత్వాన్ని బట్టి వారు పూజిస్తారు. ఎవరు ఏ విధంగా పూజించినా, ఏ దేవతను మనం ప్రార్థన చేసినా సరే ఆ దేవత ద్వారా మనకి పరమాత్మ మనకి అనుకున్నటువంటి కోరికలు తీర్చుతారు, మనకి మనశ్శాంతిని కలుగు చేస్తారు. మనం ఈ దేవతను ప్రార్థిస్తాము కానీ ఆ దేవత ప్రార్థించలేదు. ఎవరైనా ఎవరిని మనం పూజించినా చివరికి మనకి కలిగేది ఒక శ్రేయస్సు కలుగుతుంది. ఆ శ్రేయస్సు ఆ దేవతల ద్వారా నేను మీకు నేను సహాయం చేస్తాను, మీ కోరికలు తీర్చుతానని భగవంతుడు భగవద్గీతలో తెలియజేశారు. హరి ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నమః. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.